ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడే వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడట. ఎంత చక్కని మాట, చక్కని వాగ్దానము దేవుడిచ్చాడు అని అంటే, మరి బైబిల్లో దావీదుని మనం చూసుకున్నట్లయితే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవునికి ఇష్టానుసారంగా ఆయన చిత్తమేంటో గ్రహించుకొని జీవించాడు. మరి అందువలన దావీదంటే దేవునికి చాలా ఇష్టంగా మారిపోయాడు. కాబట్టి దావీదును సౌలు ఎక్కడైతే చంపాలనుకుంటున్నాడో, ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉన్నాడో, దావీదు వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు దావీదును కాపాడుతూనే వచ్చాడు. మరంతే కాకుండా దావీదు అడుగుపెట్టే ప్రతి స్థలములో కూడా దావీదును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి ఈ దినమున నీవు కూడా దేవునికి ఇష్టానుసారులాగా జీవిస్తే దేవుడు నీతో కూడా అంటున్నాడు, ఆయనే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు అని. మరి దేవుని యొక్క ఆశీర్వాదము నీవు వెళ్ళు ప్రతి స్థలములో నీకు తోడయండి, నడిపించి దీవించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిపైన మీ యొక్క పరిశుద్ధాత్మకును కుమ్మరించినందుకే మీకు స్తోత్రం తండ్రి. నాయన, ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, ప్రతి వెళ్ళు స్థలములో తండ్రి మీరు ఆశీర్వదిస్తానన్న దేవా మీకు స్తోత్రం. పరలోకము నుండి వచ్చు పవిత్రమైనటువంటి ఆశీర్వాదాలు ఈ దినమున ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారో అట్టి వారందరికీ నేను ఘనమైన రీతిలో ఆశీర్వాదం దొరుకును గాక. యేసు నామములో సహాయం చేయండి తండ్రి. ప్రయాణాల్లో తోడై నడిపించండి నాయన. రాకపోకలో మీరు తోడై నడిపించండి దేవా. కుటుంబాలను క్షేమంగా ఉంచండి, సమాధానంతో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వెళ్ళు ప్రతి స్థలంలో మీ తోడును కావలుగా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. మీ కృప లేనిది మేము ఏమీ చేయలేము తండ్రి. మీ కృప సహాయాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాయన, ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించమని వేడుకుంటున్నామయ్యా. బలహీనకు బలము చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాము రాజా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది దినమున వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో వారి మీరు ఐక్యపరచండి, జతపరచండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా. ఎంతమంది ఈ దినమున ఉద్యోగాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు, మంచి ఉద్యోగం దొరుకును గాక యేసు నామములో. ఆ ఇంటర్వ్యూలో వారికి విజయం దొరుకును గాక యేసు నామములో. పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునండి. పరీక్షలో మీరు విజయం చేకూర్చండి. కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి దేవ. ఎంతమంది భార్యాభర్తల గొడవలతో తండ్రి సమాధానం లేక జీవిస్తూ ఉన్నారు, మరలా వారిని మీరు ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటూ మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను, పట్టణాలను ప్రతి ఒక్కటిని మీరు మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. దీవించి ఆశీర్వదించి మీకు అంచివేసి కాపాడమని, ఈ యొక్క ఉదయకాల దీవెలు మా అందరిపైన కుమ్మరించమని యేసయ్య అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.